నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాం చేయడం జరుగుతుంది. గాను శ్రీమతి నాగలక్ష్మి గారు, శ్రీ శ్రీధర్ గారు, శ్రీమతి శ్రావణి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి నాగలక్ష్మి గారి కోడలు శ్రీమతి శ్రావణి కలకొండ గారి, శ్రీ శ్రీధర్ గారి సతీమణి గారి జన్మ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి శ్రావణి కలకొండ గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే మీకు చక్కని అందం జీవితం గడపని కోరుకుంటూ అలాగే విష్ మెనీ మోర్ హ్యాపీనెస్ అవుతుంది. శ్రీమతి శ్రావణి గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అత్తయ్య గారు ఆశీస్సులు, మామయ్య గారు ఆశీస్సులు, అలాగే శ్రీధర్ సార్ గారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ అలాగే మీ కుటుంబ సభ్యులు అందరి తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఆ పరమశివుని దీవెనలు అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వీరందరి తరఫున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ శ్రావణి గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ శ్రావణి గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే కీర్తి చేసి కలకొండ యాయిరి గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ వారికి స్వర్గబాబు చెందిన మనసారా కోరుకుంటూ అలాగే వారి ఆశీస్సు కూడా వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి నాగలక్ష్మి గారికి, అలాగే శ్రీమతి శ్రీదేవి కొండా గారికి, రమేష్ కొండా గారికి, చిరంజీవి కృతి కొండా గారికి, చిరంజీవి క్రిష్ కొండా గారికి, శ్రీ శ్రీధర్ సార్ గారికి, శ్రావణి మేడం గారికి, చిరంజీవి జాస్మిత గారికి, శ్రీ శ్రీనాథ్ గారికి, సంధ్య గారికి, చిరంజీవి స్కంద గారికి, చిరంజీవి విభా గారికి, శ్రీ కె జంగయ్య గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి శ్రావణి గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీమతి సంధ్య గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి నాగలక్ష్మి గారికి, శ్రీ శ్రీధర్ సార్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ పరమశివుని ఆశీస్సులు అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ కుమారి విశ్వలమ్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య ఆనందం జల కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర్ కుమారి విశ్వలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి నాగలక్ష్మి గారు, శ్రీ శ్రీధర్ సార్ గారు, శ్రీమతి శ్రావణి మేడం గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీటు మర్తకాజా, అలాగే రైసు, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ.